మన వెంచర్కి రీచ్ అవడానికి? ఒక 5 minutes మనం ఇప్పుడు శంకరంపేటకి వచ్చేసినాము. నాకు తెలిసి 1 or 2 minutes లో మనం సైట్కి వెళ్ళిపోతాం. అవునా? అంటే మెయిన్ రోడ్ నుంచి సైట్ లోపలికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది అది చెప్పండి నాకు. అంటే మెయిన్ రోడ్ కానుకొని ఉంటుంది మన సైట్. నిజమా? ఇప్పుడు ఈ రోడ్ టర్న్ అవ్వడంతో ఇక్కడ లెఫ్ట్ సైడ్ శంకరంపేట ఊర్లో రైట్ సైడ్ మీకు మోడల్ బిల్డింగ్ ఉంది కదా, మోడల్ స్కూల్ బిల్డింగ్, దాని పక్కనే మన సైట్ ఉంటుంది. రోడ్ కానుకోనే, హైవే కానుకోనే. నేను చూసేదాకా నమ్మనన్నా. చాలా మంది నాకు ఇట్లాగే అంతకుముందు చూడటానికి వెళ్ళినప్పుడు చెట్లు పొలాలు దాటి లోపలికి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు తీసుకెళ్లిపోయారన్న. ఇప్పుడు చూస్తారు కదా మీరు, ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన ఈ ఎంపీరియా ప్రాజెక్ట్ అనేది ఈ నాందేడ్ హైవేకి జస్ట్ ఇట్లా ఎంటర్ అవ్వగానే వచ్చేసిన సైట్ అప్పుడే. సో మనం సైట్ లోకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మన సైట్ స్టార్ట్ అవుతుంది మెయిన్ రోడ్ నుంచి. మన వెనకాల నుంచి మెయిన్ రోడ్, రైట్ సైడ్ మోడల్ స్కూల్ బిల్డింగ్, పక్క నుంచి ఉన్నదే మన మెయిన్ రోడ్ ఎంట్రన్స్ రోడ్. ఇదే మన సైట్. నమ్మబుద్ధి కావట్లేదు నాకు. అంత దగ్గర మనది మెయిన్ రోడ్ కానుకునే ప్రాజెక్ట్. పదండి దిగి చూద్దాం. సంతోషన్నా, నిజంగా అన్బిలీవబుల్, నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇది మెయిన్ రోడ్డు, మీరు చెప్పే వెంచర్ ఇది. ఇక్కడ నుంచి మన సైట్ స్టార్ట్. అవునా? అవును. సో చెప్పండి అన్న, అసలు మనం ఎక్కడ ఉన్నాము? హైదరాబాద్కి కరెక్ట్గా ఎంత డిస్టెన్స్లో ఉన్నాము? మన ప్రాజెక్ట్ గురించి ఒకసారి వివరంగా చెప్పండి. ఇప్పుడు మనం ఉన్నదైతే శంకరంపేట విలేజ్. మన వెనకాల కనిపిస్తున్న ఇళ్ళన్నీ డూప్లెక్స్ ట్రిప్లెక్స్, ఒక్కొక్క బిల్డింగ్ మినిమం 1.5-2 కోట్లు తక్కువ లేదు ఇక్కడ. చూడండి బిల్డింగ్స్ అన్ని డబుల్ ఫ్లోర్ ట్రిపుల్ ఫ్లోర్ బిల్డింగ్స్. అవును. ఎందుకంటే ఇక్కడ ఎకరా కోట్లలో పోతుంది, నయా హైదరాబాద్ అవుతుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరి ఇల్లు అట్లా డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఉన్నాయి. ఇక్కడ మినిమం గజం భూమి 20,000 అమ్ముతున్నారు శంకరంపేట టౌన్ లో. ఈవెన్ మనం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన సైట్ మనకి మోడల్ స్కూల్ బిల్డింగ్ పక్కన ఉంది. ఈ బిల్డింగ్ పక్కన ఒక సైట్ ఉంది, అట్లా 18,000 నుంచి 20,000 గజం అమ్ముతున్నారు. సో మనం కొత్తగా లాంచ్ చేసినాము. ఇది 15,000 రూపాయలతో గజం లాంచ్ చేసినాము. సో ప్రజెంట్ మనము డెవలపింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి లాంచింగ్ ఆఫర్ కింద అవుట్ రైట్ పేమెంట్ చేసిన వాళ్ళకి 11,000కే ఇస్తున్నాము. 11,111 ప్రైస్ 11,111 రూపాయలు గజము. మినిమం 150 గజాలు స్టార్ట్ అవుతుంది. ఈ సైట్ ఎగ్జాక్ట్గా మనకు హైదరాబాద్ నుంచి ఒక 30-35 మినిట్స్ మ్యాక్స్ 40 మినిట్స్లో మనం వచ్చే ట్రాఫిక్ని బట్టి 4 lane రోడ్ కాబట్టి ఈజీగా నాందేడ్ హైవే మీద వచ్చేయచ్చు. హైవే పక్కనే మనకు సైట్ అనుకుని ఉంది. సంతోష్ అన్న, ఈ న్యూ హైదరాబాద్ కాన్సెప్ట్ ఏంటి? మన వెంచర్ గురించి ఎప్పుడు ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా ఇంపీరియా ప్రాజెక్ట్ గురించా సంతోష్ గారు డీల్ చేసేదా? వాళ్ళన్నీ నయా హైదరాబాద్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారని చెప్తున్నారు. ఏంటి అసలు నయా హైదరాబాద్ కాన్సెప్ట్? సింపుల్ అండి. హైదరాబాద్కు చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ ఒకప్పుడు, ఇప్పుడైతే ఐటీ అని తెలుసు చాలా మందికి. ఐటీ రాకముందు మనకు ఫార్మా ఇండస్ట్రీ ఉండేది. అంటే మనకు కరీంనగర్ రోడ్లో తుర్కపల్లి దగ్గర జీనం వ్యాలీ ఉండేది. అది ఒకటే పెద్ద ఇండస్ట్రీ హైదరాబాద్లో. ఎప్పుడైతే బాబు గారు ఇక్కడ మనకు ఐటీ పార్క్ తీసుకొచ్చిందో ఆ ఫార్మా తర్వాత ఐటీ. సో ఇప్పుడు మనకి ఇప్పుడు చెప్తున్నటువంటి నారాయణకి చుట్టుపక్కల ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తుంది అనమాట. ఎప్పట్లో రాబోతుంది? ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది. దీన్ని ఏమంటారు? నీమ్స్ అంటారు, NIMZ. చాలా మంది నీమ్స్ అంటే హాస్పిటల్ అనుకుంటున్నారు. ఇది NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సెంట్రల్ గవర్నమెంట్ సుమారు ఇక్కడ 12,600 ఎకరాల ల్యాండ్ పూల్ చేసింది. దాన్ని డెవలప్ చేయడం కోసం, ల్యాండ్ పూలింగ్ కోసం 36,000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా అనౌన్స్ చేసింది. ఇంచుమించు సుమారు 5 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. వెరీ గుడ్. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు ఢిల్లీ దగ్గర నోయిడా గురుగాం ఐడియా ఉంది కదా? అవును. అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్. అలాంటిదే ఇంచుమించు ఇక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ ఉంది నీమ్సే, ఇది కూడా నీమ్సే. వెరీ గుడ్. సో ఈ లెక్కను చూసుకుంటే ఫ్యూచర్ లో ఇదంతా బంగారం. నయా హైదరాబాద్. మరో గచ్చిబౌలి అని చెప్పొచ్చు, మరో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు, మరో ఆదిబట్ల అని చెప్పొచ్చు, లేదా మరో గట్కేసర్ పోచారం అని చెప్పొచ్చు. ఇది నయా హైదరాబాద్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అంటే ప్రాపర్టీ సేవింగ్లోనే కానీ రైట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ ఒక నిమిషం పక్కకు పెడితే హైవే అనుకున్నటువంటి ప్రాజెక్టు. అవును. చాలా వెంచర్ ఇక్కడ చుట్టూ అడవిలో ఉంటుంది. మీరు చూడండి ఇల్లు కనబడుతున్నాయి. సో ఇండ్లు కానుకొని, ఊరు కానుకొని, హైవే కానుకొని, ఒక ఇండస్ట్రీ పార్క్ వచ్చే చోట మీరు అఫోర్డబుల్ ప్రైస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 100% ఇది డబల్ ట్రిపుల్ అయితే అవుతుంది. మీకు పెద్ద నయా హైదరాబాద్ అయ్యి 5 రెట్లు 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు అనేది పక్కకు పెడితే మినిమం ఇన్వెస్ట్మెంట్ షార్ట్ స్పాన్ లో డబుల్ ట్రిపుల్ అవుతుంది. అవును. ఇల్లు కట్టుకోవడానికి ఈజీగా మీరు చేసుకోవచ్చు. నాకంటే ఒక ఫామ్ హౌస్, సెకండ్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి కూడా మంచి ఆప్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ దీనికి ఉన్న బిగ్గెస్ట్ అసెట్ కూడా ఏంటంటే ఈ ప్రాపర్టీకి మెయిన్ రోడ్ పక్కన ఉండటం. అవును. నేను కూడా ఎన్నో చూశాను, ఎన్నో చోట్ల రియల్ ఎస్టేట్ వాళ్ళని కలిసి మంచి ల్యాండ్ తీసుకుందాము అని చూశాను. కానీ మెయిన్ రోడ్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలి ఇంకా అంతే లోపలికి. అవును, ఎగ్జాక్ట్లీ. ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కూడా తీరా వెళ్ళి చూస్తే అన్ని రాళ్ళు రప్పులే ఉండేది. చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని. కానీ ఇక్కడ మటుకు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకుంటా మెయిన్ రోడ్కి ఇంత ఆనుకొని ఉన్న ప్రాపర్టీని. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ ఊరు రోడ్ వదిలేయండి, అసలు ఇక్కడ ఎందుకు నయా హైదరాబాద్ అవుతుంది అనే విషయం నేను చెప్తా వినండి. చెప్పండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కూడా వాటర్ రిసోర్స్ లేదు. ఓకే. ఎక్సెప్ట్ 2 చెరువులు తప్ప ఇంకా వేరే నదులు ఎక్కడ లేవు. ఉన్న నదిని మనము కలుషితం చేసిన మూసీ నదిని. సో ఇప్పుడు హైదరాబాద్ కి నీరు సప్లై చేసే ఏకైక నది మంజీరా రివర్.
ఓకే. మంజీరా రివర్ పైన ఒక డ్యామ్ ఉంది, సింగూరు డ్యామ్. సో ఇప్పుడు మనకి ఈ శంకరంపేట బ్యాక్ సైడ్ మనకు కనిపించేదే మనకు సింగూరు డ్యాము, దాంట్లో మంజీరా నది. అక్కడ నుంచి వచ్చే వాటర్ ఏదైతుందో మన సైడ్కి బ్యాక్ సైడ్ కనుచూపులో కనిపిస్తుందంతా మనకు నిజాం సాగర్. ఓకే. సో మనకు వాటర్ రిసోర్స్ ఉంది ఇక్కడ, కాబట్టి ఇండస్ట్రియలైజేషన్కి కావాల్సినటువంటి ఒక వాటర్ రిసోర్స్ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ పూల్ చేసింది. ఎక్కడైతే వాటర్ రిసోర్స్ ఉంటుందో అక్కడ మాత్రమే మనం ఈవెన్ ఒక ఇల్లు రెంట్ తీసుకోవాలనుకున్నా మనం రెండు విషయాలు చూస్తాం. ఒకటి వాటర్ సోర్స్ ఉందా, రెండోది ట్రాన్స్పోర్టేషన్ ఉందా. అవును. సో ఇక్కడ మనకు ఈ ఏరియాలో మనకు రెండు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి వాటర్ రిసోర్స్ ఉంది, రెండోది ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ మన దగ్గరలో. మన సైట్ నుంచి ఒక 25-30 మినిట్స్ జర్నీలో బీదర్ వస్తుంది, బీదర్లో ఎయిర్పోర్ట్ ఉంది. ఓకే. అండ్ దీనికి ట్రిపుల్ కనెక్ట్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ నాందేడ్ హైవే ఇప్పుడు మనం వెనకాల చూస్తుంది, ఇప్పుడున్న లేటెస్ట్ హైవేలో ఇది అనమాట. అంటే మీకు సంగారెడ్డి నుంచి మొదలుకొని, సంగారెడ్డి జిల్లా ఐఐటి కంది నుంచి మొదలుకొని టిల్ నాందేడ్ వరకు సుమారు 250-300 కిలోమీటర్లు 100% మీకు 6 లేన్ ట్రాక్ ఉంటుంది అనమాట. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, వాటర్ రిసోర్స్ ఉంది, అండ్ ఇండస్ట్రియలైజేషన్ కాబోతుంది. కాబట్టి ఇది మంచి టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, మంచి ప్లేస్. సో వాటర్ రిసోర్స్ అన్నారు కాబట్టి నాకు చిన్న డౌట్ ఒకటి వస్తుంది. ఇప్పుడు అంతా హైదరాబాద్ సిటీ అంతా హైడ్రా వాళ్ళు అది నడుస్తుంది కదా, ఇష్యూస్ మీకు తెలుసు కదా, ఎక్కడైతే చెరువుల్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కట్టారో అవన్నీ పడేస్తున్నారు. సో ఇక్కడ మనకు అట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా? సో మన సైట్కి ఆనుకున్న చెరువులు ఉంటే మనకు ప్రాబ్లము. ఇక్కడ మనకి ఎక్కడ కూడా సైట్లో చెరువులు ఏం లేవు. సైట్కి ఆనుకుని నేను చెప్తుంది అంటే ఇంచుమించు దగ్గరలో చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటర్ రిసోర్స్ ఉందని చెప్తున్నా. ఎందుకంటే అసలు వాటర్ రిసోర్సే లేకపోతే ఎంప్లాయ్మెంట్ జోన్ అవ్వదు కదా, ఇండస్ట్రియలైజేషన్ ఇంప్లాయ్మెంట్ అవ్వదు. కాబట్టి నేను చెప్తున్నా మన సైట్ దగ్గరలో నేను చెప్పట్లేదు, సైట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాకు వాటర్ రిసోర్స్ ఉందని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎవరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా ప్రస్తుతం కరెంట్ ఇష్యూస్ కొన్ని ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి కాబట్టి ఎవరైనా కొంచెం డౌట్ పడతారు. సో అందుకని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లారిటీ ఇస్తారని అడుగుతున్నాను. సో ఇక్కడైతే మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో ఇంతకీ అసలు విషయం చెప్పలేదు మీరు నాకు, ఇక్కడ ప్రైస్ ఎంత? సార్ ఇంతకుముందు చెప్పినట్టు మీకు గజం భూమి చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే 18,000-20,000 అమ్ముతున్నారు. మనమైతే బ్రోచర్ ప్రైస్ 15,000 రూపాయలు లాంచ్ చేసినాము. ప్రస్తుతానికి అయితే అవుట్ రేట్ పేమెంట్ చేసిన వాళ్ళకి 11,000 రూపీస్కి ఇస్తున్నాం, ఎందుకంటే డెవలపింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. ఇదే వర్క్ మనకు కొంచెం రోడ్ అయిన తర్వాత, బీటీ రోడ్ అయినాక ఒక 500 గజం పెరుగుతుంది, అండర్ గ్రౌండ్ అయిన పూర్తి స్థాయి అయినాక ఇంకో 500 పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ అయినాక ఇంకో 500 పెరుగుతుంది, ఒక్కొక్క డెవలప్ ప్లాంటేషన్ అయినాక 500 పెరుగుతుంది అట్లా. సో ప్రజెంట్ అయితే మనం 11,000 రూపీస్ 11,111 11,111 రూపాయలకు గజం చొప్పున 150 గజాల భూమి. చాలా అఫోర్డబుల్ ప్రైస్ యాక్చువల్గా, చాలా తక్కువ ప్రైస్. ఇందులో కూడా ఎవరైనా స్పాట్ పేమెంట్ చేస్తా అంటే 30 డేస్ లోపల స్పాట్ పేమెంట్ చేస్తా అంటే 10,000 రూపాయలకే ఇస్తున్నాం గజం, 9999. మరి ఇప్పుడు మీరు ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నారు, మరి మీ చుట్టుపక్కల వాళ్ళేమో మీరు ఇచ్చే రేటు కన్నా ఎక్కువ రేటుకి ఇస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళతో మీకేం ప్రాబ్లమ్స్ లేవా? కాంపిటేటివ్ ప్రైస్ ఉంది, ఊళ్ళో వాళ్ళు మనకు అబ్జెక్షన్ చేస్తే తక్కువ ప్రైస్ ఎందుకు ఇస్తున్నారని. అయితే మనం పెద్ద సైడ్ 50 ఎకరాల సైడ్కి వెళ్తున్నాం కాబట్టి ఇండ్ల మధ్య లిమిటేషన్ ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి దే ఆర్ సెల్లింగ్ అరౌండ్ 18,000 20,000. ఇట్లా మనం హ్యూజ్ 50 ఎకరాల ల్యాండ్ పూల్ చేసి ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ప్లాట్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి అది కూడా మొత్తం వెంచర్ అంతా అమ్ముదాం అని చెప్పట్లేదు. ఇనిషియల్ గా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎక్కడైనా కానీ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి తక్కువకి వస్తుంది. సో ఫస్ట్ 50 మంది కస్టమర్లకి మనం ఇనిషియల్ గా డెవలప్మెంట్ అయ్యే స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో మనం తక్కువకి ఇస్తున్నాం. ఏంటి మీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్? ఈఎంఐ ఫెసిలిటీ అలాంటివి ఉన్నాయా? ఈఎంఐ ఫెసిలిటీ ఏం లేదు. ఓకే. ఎందుకంటే హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్లో కాస్ట్ ఎక్కువ కాబట్టి ల్యాండ్ మనం అవుట్ రేట్లో కొని మనం ఈఎంఐలు ఇవ్వలేము. దీనికైతే ఈఎంఐ ఆప్షన్ లేదు. కావాలంటే బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తాం. సిబిల్ స్కోర్ బాగుండే లోన్ ఆప్షన్ ఉంటే లోన్ ప్రొవైడ్ చేస్తాం. అప్ టు ఎంత పర్సెంటేజ్ వరకు? అప్పుడు 50% వరకు లోన్ ప్రొవైడ్. 50% వరకు బ్యాంక్ లోన్ ఇవ్వచ్చు. ఇల్లు కట్టుకుంటామంటే మ్యాక్స్ మొత్తం ఇంటికి 70-80% కూడా లోన్ వస్తుంది, ల్యాండ్ ప్లస్ ఇల్లుకి. సో ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళకైతే అంత బర్డెన్ అయితే లేదు మన ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేయడం వల్ల. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ మెథడ్ ఏంటి? మనకు డిటిసిపి అప్పుడు ఎరా రిజిస్టర్డ్ కాబట్టి అన్ని రకాల డెవలప్మెంట్స్ గ్యారంటీ ఉంటుంది. ఇలా 10% ఆఫ్ ద ల్యాండ్ గవర్నమెంట్ మార్టిగేజ్ చేసుకుంటుంది సెక్యూరిటీ కింద. అంటే మనం పూర్తి స్థాయి డెవలప్ చేస్తేనే ఆ ల్యాండ్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకు డెవలప్మెంట్స్ గ్యారంటీ ఉంటుంది. రెండవది డిటిసిపి అప్పుడు ఎల్పీ నెంబర్ ఉంటుంది కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం లేదు. అదొక గొడవ ఉంది కదా, చాలా మంది కొంచెం ఇన్వెస్టర్స్ డబుల్ రిజిస్ట్రేషన్కి భయపడే వాళ్ళు ఉంటారు. సో ఎలాంటి అవకతవకలు అడిగే అవకాశం లేదు. సో అంటే మీ సైడ్ నుంచి ఎలాగా దాన్ని గ్యారంటీగా ఎలా చెప్పగలరు? సింపుల్ అండ్ డిటిసిపి అప్రూవ్డ్ ఎలా రిజిస్టర్డ్ అంటే 100% జెన్యూన్ రిజిస్ట్రేషన్ ఎవరీ కస్టమర్ నోస్. ఎందుకంటే డిటిసిపి ఎల్పీ నెంబర్ అంత ఈజీగా రాదు. మీరు అన్నట్టు అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్ఎండ్బి కానీ, లేకపోతే ఇరిగేషన్ కానీ, SC/ST ల్యాండ్స్, లేకపోతే ఆర్మీ ల్యాండ్స్, అసైన్ ల్యాండ్స్ అన్ని ఫిల్టర్ అయిన తర్వాతనే, అన్ని వెరిఫికేషన్ అయిన తర్వాతనే వాళ్ళు ఫైనల్ ఎల్పీ నెంబర్ ఇస్తారు. ఎల్పీ నెంబర్ మీన్స్ లేఅవుట్ పర్మిషన్. సో అది వస్తే మనం అన్ని లీగల్ మొత్తం 100% జెన్యూన్. సో ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత మనం కొంటున్నాం అంటేనే కస్టమర్లకు భరోసా. లైక్ HMDL ఏవైతే రూల్స్ ఉన్నాయో డిటిసిపిలో అవే రూల్స్ ఉన్నాయి కాబట్టి
ఇంకా ఎల్పీ నెంబర్ వచ్చిందంటే ఇంకేం అంతే కదా, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. సో మనకి ఎల్పీ నెంబర్ ఉంది, రేరా ఉంది, అండ్ మనం సేల్స్ స్టార్ట్ చేసినాము, రిజిస్ట్రేషన్ కూడా చేసినాము. సో ఫ్యూచర్లో మన వెంచర్కి దగ్గరలో రాబోయే కొన్ని చెప్పారు మీరు, వాటి గురించి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా సో ఇది నయా హైదరాబాద్గా ఎందుకు మనకు పేరు వచ్చిందంటే, ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ సుమారు 12,600 ఎకరాల ల్యాండ్ పూల్ చేసింది. ల్యాండ్ పూలింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం సుమారు 36,000 కోట్ల బడ్జెట్ అలకేట్ చేసింది. అండ్ ఇంచుమించు ఇక్కడ 5 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ముఖ్యంగా 3 సెక్టార్లు: ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అండ్ ఎఫ్ఎంసీజీ. ఆటోమొబైల్ రంగం తీసుకుంటే ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్, లైక్ ఎలక్ట్రిక్ 2-వీలర్ నుంచి మొదలుకొని 3-వీలర్, 4-వీలర్, ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్, ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ డ్రోన్స్ కూడా. సో డిఆర్డిఓ డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇది కాకుండా యూఎస్లో టిటాన్ కంపెనీ 2100 కోట్లు ఎలక్ట్రిక్ అండ్ ట్రక్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ యూకేకి సంబంధించిన వన్ మోటో సుమారు వాళ్ళు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. జర్మనీకి సంబంధించిన లైట్ ఆటో వాళ్ళు ఒక 1,500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో యూఎస్ సంబంధించిన ఆటో లైట్ సుమారు వాళ్ళు 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎంఆర్ఎఫ్ టైర్ ఫ్యాక్టరీ ఇప్పుడు సదాశివపేటలో ఉంది. వాళ్ళు కొత్తగా నిమ్స్లో ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయబోతున్నారు సుమారు 1000 కోట్లతో. సో ఈ విధంగా మీకు ఎలక్ట్రానిక్ రంగం కనుక చూస్తే 24,000 కోట్లు ఇప్పటివరకు వచ్చిన హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఒక కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని. వాళ్ళు బెంజ్ కార్లకు ప్రజెంట్ టచ్ స్క్రీన్ సప్లై చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఆమ్లైన్ డిస్ప్లే కోసము టచ్ స్క్రీన్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 24,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఎంసీజీ ఉదయం లేస్తే వాడే బ్రష్ పేస్ట్ నుంచి మొదలుకొని రాత్రి పడుకునే వరకు వాడే గుడ్ నైట్ క్యాల్ వరకు ప్రతి ఒక్క వస్తువు ఇక్కడే తయారవుతుంది. అండ్ దానికోసం చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హట్సన్ అని వినే ఉంటారు మీరు. అవును, ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఐస్ క్రీమ్ కంపెనీ. వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అలొకేట్ అయింది, ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ అయింది, అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ అండ్ దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ఎంటైర్ ఏషియా. మీరు ఒక్క హట్సన్ కంపెనీ రావడం వల్ల చుట్టుపక్కల ఒక్క గేదె ఉన్న వాళ్ళు 10 గేదెలు కొనుక్కొని ఆ పాలు ప్రొడ్యూస్ చేసి వాళ్ళు ఫ్యాక్టరీకి అమ్ముతున్నారు. అంటే ఎంతో మందికి ప్రత్యక్షంగా వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, వాళ్ళకు కూడా బిజినెస్ గ్రో అవుతుంది. సో ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి ఇది మరో నయా హైదరాబాద్ అని చెప్పొచ్చు. నిజంగా మీరు చెప్తుంటే సంతోషంగా, నేను ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారేమో నయా హైదరాబాద్ అనే కాన్సెప్ట్ అనుకున్నాను. బట్ మీరు ఇంత డీటెయిల్డ్గా మీరు చెప్పింది విన్న తర్వాత 100% కరెక్ట్, జెన్యూన్ కాన్సెప్ట్. మీరు ఏదైతే చెప్పారో ఈ ఫ్యూచర్లో ఇన్ని కంపెనీస్ ఇంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మన వెంచర్లో ప్లాట్ తీసుకుంటే అది మటుకు డెఫినెట్గా మనకి కూడా 100% గ్రోత్ ఉంటుంది అన్నది నమ్ముతున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనకి ప్లాటింగ్ ఎలాగన్నా అంటే మన వెంచర్లో మినిమం 150 గజాలు, 165 గజాలు, 183, 200, 300, 500 సైజుని బట్టి ఉన్నాయి. సో మనకు మామూలుగా అయితే ఈస్ట్ ఫేసింగ్ 250 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎనీ కార్నర్ 500 రూపీస్ ఎక్స్ట్రా. నార్త్ ఈస్ట్ అయితే 1000 రూపీస్ ఎక్స్ట్రా. 40 feet రోడ్ అయితే కూడా 250-300 రూపీస్ ఎక్స్ట్రా. దాని చార్జెస్ ఫేసింగ్ బట్టి చార్జెస్ ఉంటాయి. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎక్స్ట్రా ఉంటుంది. ప్లస్ ఎవ్రీ 5 years మెయింటెనెన్స్ కోసం గజానికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాము. ఏదో వెంచర్ వేసేసి డెవలప్మెంట్ చేసి వదిలేయకుండా 5 years పాటు మనమే మెయింటైన్ చేస్తాము. వాళ్ళు ఇల్లు కట్టుకునేంత వరకు నీట్గా ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేస్తూ గడ్డి పెరగడము, మెయింటెనెన్స్ కూడా ఇంక్లూడ్ మెయింటెనెన్స్తో సహా మనం బాధ్యత తీసుకుంటాం. ఇంక్లూడ్ మెయింటెనెన్స్ తో సహా మనం బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో అసలు అంత తక్కువ రేట్లో ఇంత హైదరాబాద్కి ఇంత నియరెస్ట్ ఏరియాలో తీసుకోవడం కూడా చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ అన్న. నిజంగా చెప్తున్నాను, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి మీ వెంచరు మిడిల్ క్లాస్ వాళ్ళకే కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ అఫోర్డబుల్ ప్రైజెస్లో మీరు ఏదైతే దీన్ని అందుబాటులో తీసుకొచ్చారో ఇది నిజంగా సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ అన్న. నిజంగా చాలామంది మన వెంచర్లో ప్లాట్స్ బుక్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు కూడా ఒక బంగారు బాట వేసుకుంటారు. వాళ్ళు ఏ రూపాయి అయితే ఈరోజు మన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫ్యూచర్లో అది డబుల్ అయి ట్రిపుల్ అయినప్పుడు ఖచ్చితంగా మీ గురించి తలుచుకుంటారు. సో అది జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏదో చూద్దాము మొత్తం వెంచర్ని వచ్చాను కానీ చాలా టెంప్టింగ్గానే ఉంది. ఏమో నేను ఏ టైంలో మీ దగ్గర బుక్ చేస్తాను నాకే తెలియదు. మళ్ళీ చెప్తాను దాని గురించి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో చూశారు కదా వ్యూవర్స్, ఇంపీరియా ప్రాజెక్ట్ గురించి ఎండి సంతోష్ గారు ఎంత క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇమ్మీడియట్గా ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు